ఓం నమో నమ శివాయ హరహర మహాదేవ శంభో శివశంకర. ఈరోజైతే మా ఇంటి మహాలక్ష్మి మా పాప పుట్టినరోజు. మా పాప పేరు శ్రీ హర్షిత. అందరూ దీవించండి మర్చిపోకుండాను. మా పాప పేరు శ్రీ హర్షిత. అయితే నేను ఈరోజైతే మా పాపకి ఏమేమి తీసుకున్నానో మీకు చెప్పేస్తున్నా. క్లాత్ తీసుకుని నేను డ్రెస్ కుట్టించాను. అక్క అయితే చాలా బాగా కుట్టింది డ్రెస్ అయితే. అసలు చాలా బాగుంది, వేసుకుంటే లుక్ పరంగా చాలా బాగుంది డ్రెస్ అయితే. బాగుంది కదా? కామెంట్ చేసేయండి డ్రెస్ ఎలా ఉందో. అలాగే గాజులు తీసుకున్నాను. బ్లూ కలర్ గాజులు అయితే సెట్ అవుతాయి అనుకుంటున్నాను, అవి వేస్తాను. అవి అయితే గోల్డ్ కలర్ వేయను, బ్లూ కలర్ బాగున్నాయి కదా. అలాగే చైన్స్, 2 చైన్లు కొత్తగా పట్టీలు కనిపించినాయా? పట్టీలు కూడా తీసుకున్నాం మేము. ఆడపిల్ల కదండి, కాళ్ళకు పట్టాలు పెట్టుకు తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి తిరిగినట్లే ఉంటుంది, కాళ్ళకు పట్టీలు ఉంటాయి కదా. అందుకే పట్టీలు కూడా తీసుకున్నాను. చైన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. చైన్స్, డ్రెస్సు, పట్టీలు అన్నీ బాగున్నాయి కదా. అలాగే చిన్నగా చెవులు. బంగారుపి అనుకోవద్దు, అన్నీ పిచ్చి రోల్ గోల్డ్. బంగారుపి అనుకుని రావద్దు ఎవరు మళ్ళీ మా ఇంటికి. అన్నీ పిచ్చి. డ్రెస్ ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. అట్లాగే మా ఇంట్లో ఏమేమి చేసుకున్నాను ఈరోజు మా పాప పుట్టినరోజు చూసేయండి. దేవుడి దగ్గరికి పులిహార చేసుకున్నాను. అలాగే చూసారా, ఇవైతే జున్ను పాలులాగా, నిన్న మాది గేదె నిందని చెప్పా కదా, జున్ను పాలు చూసే ఉంటారు. అవి 2వ రోజు పాలు. ఇవంటే మా పాపకు చాలా ఇష్టం, అందుకని తన కోసమే కాచాను. దేవుడికి ప్రసాదానం పులిహార, జున్ను పాలు సూపర్గా ఉండదు. అలాగే పూజ చేసేసుకుంటుంది మా పాప. చూసారా, దేవుడి దండం పెట్టేసుకుంటుంది. ఎక్కడున్నది అన్నది కాదు, ఎక్కడున్నా అంత సంతోషంగా ఉన్నది అని ముఖ్యం. మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం అందరం. ఎవరు ఇలా చూసి కామెంట్లుగా బ్యాడ్గా పెట్టొద్దు. దేవుడి దగ్గర చాలా బాగుంది కదా. మా పాప అయితే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెక్క దండం పెట్టుకుంటుంది. అయితే స్కూల్లో అందరూ కూడా డ్రెస్ చాలా బాగుంది, ఎవరు కుట్టారు అని అడిగారంట. చాలా బాగుంది డ్రెస్ అని. నిజంగానే బాగుంది కదా. ఎలా ఉందో మీరు కూడా చెప్పేసేయాలి ఈరోజైతే. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మా పాపను దీవించండి, మర్చిపోవద్దు ఎవరును. అలాగే ఇంకా మేమేం చేసుకున్నాము అన్నది కూడా ఇంకా రాబోయే చెబుతాను. చూడండి మా ఇంట్లో ఏమేమి చేశాను ఈరోజు మా పాప పుట్టినరోజుని అని. నేనైతే చికెన్ తీసుకున్నాను. చికెను ఎప్పుడు వేసాను, పులుసు పెట్టాను. అలాగే మా ఇంట్లో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాము. డెకరేషన్ కూడా చూద్దురు, వచ్చేస్తుంది. అన్నదమ్ముల బంధం ఎలా ఉంటుందంటే, దూరంగా ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు. అందుకేనేమో దగ్గరగా ఉన్నప్పుడేమో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, కానీ దూరంగా ఉన్నప్పుడే దాని విలువ ఎప్పుడైనా తెలుస్తుంది. డెకరేషన్ చేసుకుంటున్నాం చూసారు కదా మా ఇంట్లో. ఉన్న దానిలోనే సంతోషపడాలి, లేదు కదా అని బాధపడుతూ కూర్చోకూడదు. చికెన్ ఫ్రై చేశాను, పులుసు చేశాను. సింపుల్గా, ఎక్కువగా హంగామా లేదు, చాలా సింపుల్గా మాకు నచ్చిన పద్ధతిలో మేము చేసేసుకున్నాం. చాలా బాగుంది కూడా. మీరు కూడా ఎలా ఉందో చెప్పాలి. అలాగే ఐస్ క్రీమ్స్, ఎవరైనా వాన వస్తుంటే ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటారా అక్క? పైన వాన వస్తుంది కదా, ఐస్ క్రీమ్ ఏంటి, ఎండ వేసినప్పుడు తింటారు ఎవరైనా. వానలో కూడా ఐస్ క్రీమ్ తింటారా మీరేంటి? ఎండేసినప్పుడు తినడం కాదు థ్రిల్లింగ్, వానలో తినాలి ఐస్ క్రీమ్, సూపర్గా ఉంటుంది. పైన చల్లగా, అలాగే చల్లని ఐస్ క్రీమ్ సూపర్గా ఉంటుంది. నిజమే కదా. ఇలా ఎంతమందికి ఇష్టం వాన పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్స్ తింటాం? నాకైతే ఇష్టమే, నేను తింటా వాన పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్స్. జలుబు చేస్తుంది తెలుసు, అయినా తినేసేయాలి. అలాగే ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాం మేమందరము. ఇప్పుడైతే మా పాప కేక్ కటింగ్ రాబోతుంది, అందరూ చూసేయండి. డెకరేషన్ ఎలా ఉంది? సింపుల్గా బాగుంది కదా. సింపుల్గా, చాలా సింపుల్గా మేమే చేసుకున్నాం డెకరేషన్ అయితే మా ఇంట్లో. చాలా బాగుంది కదా. వాళ్ళ అన్నయ్య కష్టపడి వాళ్ళ చెల్లి కోసం చేశాడు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి మా అమ్మాయిని, మర్చిపోవద్దు.
మేమైతే చాలా సింపుల్‌గా ఉదయాన్నే దేవుడికి ప్రసాదంగా పులిహార, జున్ను పాలు పెట్టుకున్నాము. అలాగే మధ్యాహ్నం తినడానికైతే చికెన్ ఫ్రై, పులుసు, మధ్యాహ్నం లంచ్ చేసేసాము. అలాగే ఈవినింగ్ 4కి కేక్ కటింగ్ చేసేసుకున్నాం. సింపుల్‌గా డెకరేషను, ఎక్కువ హంగామా ఎక్కువ లేదు. చక్కగా హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా చేసుకున్నాం. చాలా బావుంది. నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి వెళుతుంది. అందుకని. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి ఆశీర్వాదం కూడా తీసుకొనొచ్చాము. అయితే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనుకున్నాము. కానీ కుదరలేదు ఇవాళ. కానీ వెళ్ళకుండా మాత్రం ఉండం. తర్వాతైనా వెళతాము. బాబాగారి దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకొచ్చాం. ఎందుకంటే తను అడిగింది నేను బాబాగారి దగ్గరికి వెళతానమ్మా తీసుకెళ్ళండి అని. వాళ్ళ నాన్న సాయంత్రం పూట తీసుకెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వచ్చాం. బాబాగారి దయ. అలాగే మేము సింపుల్‌గా కేక్ కటింగ్ చేసేసుకున్నామన్నా కదా! సింపుల్‌గా చేసుకున్నామండి. పెద్ద హంగామా లేదు. వాళ్ళ మేనమామ, వాళ్ళ మేనత్త, తనకిష్టమైన ఇంకొక వ్యక్తి, మా ఫ్యామిలీ అంతే. అత్తయ్య కూడా వచ్చేది. మా అత్తకి కొంచెం ఆటోలు దొరకలేదు. అందుకే రాలేదు. లేకపోతే మా అత్తయ్య గారు కూడా వచ్చేది. హ్యాపీ. ఉన్నంతలో హ్యాపీగా లేదని ఏ రోజు మేము బాధపడలేదు. ఉంది అని పొంగిపోలేదు. మాకైతే చాలా నచ్చింది. పుట్టిన మా పాప అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ కొంతమంది మా అమ్మని చూసి అంటారు, బాగా గారాబం నేర్పేసావు నువ్వు. నువ్వే మొదలు చేసిన గారాబం అది ఇది అని అంటారు. కానీ నాకు తెలుసు మా పాప నేను గారాబం చేశానో చేయలేదో చాలా ఇష్టం. తన్ పాపకైతే వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం. మేం కావాలా, వాళ్ళ తాత కావాలంటే వాళ్ళ తాతే కావాలని. ఇంత డెకరేషన్ చేసి ఇంత వాళ్ళ తాత రాలేదని ఏడ్చింది.